హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు చుమ్ము చేతి వంట. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కొబ్బరి చట్నీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కొబ్బరి. స్టవ్ వెలిగించుకుందాము. గిన్నె పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్, జీలకర్ర, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి, పచ్చిమిర్చి వేగాలండి. చూడండి, వెల్లుల్లి వేసాము. ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాము. కొబ్బరి వేగినాయి ఇవి. ఇప్పుడు కొబ్బరి ఇట్లా వేసుకుందాము. ఇందులో కొబ్బరి, చింతపండు వేసుకున్నాను ఇదే ఆయిల్లో. ఇప్పుడు అన్నీ మనం కలుపుకొని ఒక 5 మినిట్స్ వేగించుకుందాము. చూడండి, అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము పోపు వేసుకుందాము. ఆయిల్ వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, 4 ఎండుమిర్చి. చూడండి, ఎండుమిర్చి కాలుతుంది. ఇప్పుడు కరివేపాకు, కొంచెం ఇంగువ, కొద్దిగా అంత ఇంగువ, ఒక చిటికెడు పసుపు, నెక్స్ట్ ఈ కొబ్బరి మిక్సీ పట్టుకుంది ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని కలుపుకుంటే ఈ విధంగా రెడీ అయిందండి మన చట్నీ. ఇంతేనండి మన కొబ్బరి చట్నీ.